హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. ఏనుగులు, కోతులు, తాబేళ్లు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకుంటున్న సందర్భాలు చూశాం. పురాణాల్లో కూడా జంతువుల దైవభక్తికి సంబంధించి పలు సందర్భాల్లో కూడా చెప్పబడింది. పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూశాం. రీసెంట్గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో ఆ పాము గ్రహణాన్ని పాటించిందని ప్రచారం చేశారు. తాజాగా మరో పాము కూడా దైవభక్తిని చాటుకుందని ప్రచారం చేస్తున్నారు. శివలింగం మీదకు ఎక్కి గంటసేపు ప్రదక్షిణలు చేసింది. అలాంటి ఒక నిజమైన సంఘటన ఇప్పుడు చూద్దాం. ప్రముఖ శైవ క్షేత్రంలోని శివాలయంలో నాగుపాము హల్చల్ సృష్టించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అది ఒక ఊరి చివరన ఉన్న శివాలయంలో కనిపించింది. ఓ వివాహ వేడుకకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరిలో ఆలయం తలుపులు మూయాలని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది. ఇది చూసి పెళ్లి బృందం ఆశ్చర్యపోయారు. అసలు అర్ధరాత్రి శివలింగం చెంతన పాము, అందులో నాగుపామును చూసి ప్రజలు భయాందోళనకు చెందారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రంలో రుద్రలింగేశ్వర ఆలయంలో జరిగింది ఈ ఘటన. ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్లిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. గంటకు పైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట ఉంది. పడగ విప్పి బొస్సులు కొట్టింది. అప్పుడు భక్తులందరూ ఓం నమః శివాయ అంటూ పూజలు చేశారు. ఇది సాక్షాత్తు శివుని మహిమ అని భావించారు. యువకులు నాగుపామును బయటకు పంపించారు. అర్ధరాత్రి శివలింగం చెంతన పాము ఉన్న ఘటనపై ప్రజలందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అటువంటి మరో అరుదైన సంఘటన తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో శివాలయం ఒకటి. ఈ శివాలయంలోకే ఒక పాము వెళ్ళింది. ఆదివారం ఉదయం గర్భాలయంలోకి వెళ్ళి సుమారు గంట సేపు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగాన్ని చుట్టుకుని చాలాసేపు అలానే ఉండిపోయింది. ఈ విషయం భక్తులకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. పాము దర్శనమివ్వడంతో ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేశారు. కాసేపటికి పాము ఆలయంలోని ఓ మూలకు వెళ్ళిపోగా పాములు పట్టుకునే వాళ్ళు వచ్చి పామును తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.